Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఉగాదికి కూడా డౌటేనా? వైసీపీ అధినేత జగన్ జనంలోకి రావడం లేదు అన్న అసంతృప్తి ఏకంగా కేడర్లో ఉంది. ఆయన ఓటమి తర్వాత గత 10 నెలలుగా బెంగళూరు టు తాడేపల్లిగా షటిల్ సర్వీస్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో కూటమి పార్టీలు నాయకులైతే జగన్ ఏపీకి పొలిటికల్ టూరిస్ట్ అని ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఇదే మాట అంటున్నారు. 2 రోజుల పాటు వచ్చి తిరిగి బెంగళూరు వెళ్లిపోయే జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక జగన్ విషయమే తీసుకుంటే తొలి 6 నెలల పాటు ఎందుకు ఓడామన్న మదనంలో ఉండిపోయారు. పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ ఈ ఓటమి తరువాత మనదే గెలుపు అని ధైర్యం నూరుపోస్తూ వస్తున్న జగన్ తాను మాత్రం ఇంకా జనంలోకి రావడం లేదు ఎందుకో అని అంటున్నారు. జగన్ డిసెంబర్లో జనంలోకి వస్తారని పార్టీ నుంచి అప్పట్లో ప్రకటనలు వచ్చాయి. ఆ తర్వాత కొత్త ఏడాది సంక్రాంతి తరువాత అన్నారు. అయితే జనవరి నెలలో జగన్ లండన్ టూర్ పెట్టుకుని చాలా రోజులు అక్కడ గడిపారు. దాంతో ఇంకేముంది, ఫిబ్రవరి నుంచి జనంలోకి వచ్చి కూటమి సర్కారు తప్పులను చీల్చి చెండాడతారని అన్నారు. కానీ ఫిబ్రవరి నెల కూడా గడిచిపోయింది. ఇక మార్చి నెల వచ్చింది. తొలి వారం పూర్తయింది. జగన్ తాడేపల్లి ఆఫీసులో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పార్టీ నేతలతో మీటింగులు పెడుతున్నారు. అయితే జనంలోకి ఇప్పుడు అన్నది మాత్రం తెలియడం లేదు. అయితే ఇప్పటిదాకా పార్టీ వర్గాల ప్రచారం చూస్తే ఉగాది తరువాత జగన్ జనంలోకి వస్తారని, అంటే ఈ నెల 30న ఉగాది పండుగ ఉంది. ఆ తర్వాత జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తారు అంటే ఏప్రిల్ నుంచి అనుకోవాలి. కానీ దీని మీద కూడా అనేక రకాలైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా గట్టిగా ఏడాది కాలేదు, అప్పుడే జనంలోకి వెళ్లడం ఎందుకన్న చర్చ కూడా అధినాయకత్వం వద్ద ఉందని అంటున్నారు. 4 ఏళ్లకు పైగా సమయం ఎన్నికలకు ఉందని అంటున్నారు. అలాగే జమిలీ ఎన్నికల విషయం కూడా ఎటూ తేలలేదని, ఈ సమయంలో జనంలోకి వెళితే వచ్చే మైలేజీ ఏ మేరకు ప్లస్ అవుతుందన్న చర్చ సాగుతోందని అంటున్నారు. అంటే ఉగాది తర్వాత కూడా జగన్ జనంలోకి రాకపోవచ్చు అన్నది కూడా ఒక డిస్కషన్గా ఉందట. అయితే జగన్ ఎన్నికలను చూసుకోకూడదని, పార్టీ కోసం కేడర్ కోసం జనంలోకి రావాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల బడా లీడర్లు పార్టీని వీడిపోతున్నారని, అలాగే కేడర్ కూడా వీక్ అవుతోందని, డిమోరలైజ్ అవుతోందని అంటున్నారు. ఎక్కడికక్కడ సైలెంట్గా అంతా ఉంటున్నారని, దీనివల్ల పార్టీలో ఒక అయోమయం గందరగోళం ఉందని అంటున్నారు. జగన్ జనంలోకి వస్తే కేడర్కి జోష్ వస్తుందని, అంతేకాదు పార్టీని వీడాలా వద్దా అన్న డోలాయమానంలో ఉన్నవారికి కూడా సరైన ఆలోచనలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని, పార్టీ అంతా యాక్టివేట్ అవుతుందని, పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించి ఫ్యాన్ పార్టీని గిర్రున తిప్పడానికి వీలవుతుందని అంటున్నారు. జగన్ కనుక వాయిదాల మీద వాయిదాలు వేస్తే వైసీపీకి రాజకీయంగా అది మంచిది కాదని అంటున్నారు. మరోవైపు చూస్తే వచ్చే ఏడాది లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయని, జగన్ ఇప్పటి నుంచే జనంలో ఉంటే ఆ ఎన్నికలలో అయినా పార్టీ పుంజుకోవచ్చని అంటున్నారు.